హలో స్టూడెంట్స్, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి మ్యారిటల్ రేప్. మ్యారిటల్ రేప్ అంటే ఏంటంటే మనకి రీసెంట్గా ఢిల్లీ హైకోర్ట్స్ ఈ యొక్క మ్యారిటల్ రేప్ గురించి ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్స్ ఎందుకు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి మ్యారిటల్ రేప్ అంటే ఏంటో తెలియాలి స్టూడెంట్స్. మ్యారిటల్ రేప్ అంటే మనకి ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడైతే కనుక ఈ యొక్క వైఫ్కి ఇష్టం లేకుండా హస్బెండ్ ఎప్పుడైతే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే సెక్స్ చేయడం జరుగుద్దో అప్పుడు దాన్ని మనం మ్యారిటల్ రేప్ అంటారు అన్నమాట. ఓకే, మరి ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది, అసలు ఈ కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, అలానే అసలు ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 375 ఏం చెప్తుందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు అసలు ఈ యొక్క సెక్షన్ 375లో ఇచ్చినటువంటి ఎక్సెప్షన్ ఏంటి, దాంతోపాటు డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్ అంటే ఏంటి, అలానే ఈ మ్యారిటల్ రేప్ని ఈ యొక్క ప్రపంచంలో వివిధ దేశాలు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాయి, దాంతోపాటు ఈ యొక్క మ్యారిటల్ రేప్ని ఏదైతే కనుక ఈ యొక్క అంటే పెళ్ళి అయిన తర్వాత జరిగేటటువంటి ఈ యొక్క సెక్షువల్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో లేదా మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రైమ్గా పరిగణించాలి అనేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు, దాన్ని క్రైమ్గా పరిగణించకూడదు అనేవాళ్ళు కొంతమంది ఉంటున్నారు. దాంతోపాటు వే ఫార్వర్డ్ సొల్యూషన్ ఏంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీకు అర్థం కావాలంటే కాన్సెప్ట్ ఫస్ట్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే మ్యారిటల్ రేప్ అంటే ఇది ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ సంబంధించినటువంటి విషయం స్టూడెంట్స్. ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ వైఫ్కి ఇష్టం లేకుండా హస్బెండ్ సెక్స్ చేసినట్టయితే కనుక దాన్ని మనం రేప్గా కన్సిడర్ చేయవచ్చా లేదా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఇందులో ఇద్దరు జడ్జెస్, ఈ బెంచ్లో టూ జడ్జెస్ బెంచ్ అంటే మనకి బెంచ్ అంటే మీకు అర్థం కావాల్సింది, బెంచ్ అంటే మీనింగ్ గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అనమాట, గ్రూప్ ఆఫ్ జడ్జెస్. మరి బెంచ్లో ఎంతమంది ఉన్నారు జడ్జెస్, 2 మెంబర్స్ ఉన్నారు. ఈ 2 మెంబర్స్ ఉన్నటువంటి జడ్జ్ ఈ యొక్క బెంచ్ ఏం చెప్పిందంటే కనుక, సో ఒక జడ్జి ఏమన్నారంటే కనుక మ్యారిటల్ రేప్ అంటే ఈ యొక్క మ్యారేజ్ తర్వాత జరిగేటటువంటి ఈ రేప్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రైమ్గా పరిగణించవలసిందే అని ఒక జడ్జి అన్నారు. ఇంకో జడ్జి ఏమన్నారంటే దీన్ని మనము క్రైమ్గా కన్సిడర్ చేయకూడదు అని ఇంకో జడ్జి అన్నారు. ఇలా మరి ఇద్దరు జడ్జిలు సో పరస్పరంగా అంటే డిఫరెంట్గా జడ్జిమెంట్ ఇస్తే కనుక, ఆపోజిట్గా జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు ఏం జరుగుతుంది, దీన్ని మనం ఏమంటామంటే స్ప్లిట్ జడ్జిమెంట్ అంటారు. అంటే జడ్జిమెంట్ అనేది ఇలా స్ప్లిట్ అయిందనమాట. ఇలాంటి కండిషన్లో ఏం చేస్తాం, ఇలాంటి కండిషన్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఉన్న బెంచ్కి దీన్ని ఫార్వర్డ్ చేస్తారు. అంటే సో దీన్ని హయ్యర్ బెంచ్కి ఫార్వర్డ్ చేస్తారు, లేదా దీన్ని సుప్రీంకోర్టుకైనా అప్పీల్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. మరి ఈ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి అసలు విషయం ఏంటంటే ఈ మ్యారిటల్ రేప్. మీకు మ్యారిటల్ రేప్ అంటే అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో ఈ యొక్క రేప్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క రేప్ అనే దాన్ని సో ఐపీసీ సెక్షన్ 375 ఇక్కడ మీకు ఇందాక నోట్స్లో చెప్పినట్టు ఐపీసీ సెక్షన్ 375లో మనం ఈ యొక్క రేప్ అనే దాన్ని క్రైమ్గా కన్సిడర్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఓకే, సో ఈ ఐపీసీ సెక్షన్ 375 రేప్ని క్రైమ్గా కన్సిడర్ చేస్తూ ఒక 2 ఎక్సెప్షన్ ఇచ్చింది. అంటే ఈ కండిషన్లో ఒకవేళ అది రేప్ జరిగినా రేప్ కాదు అని చెప్పేసి ఏంటా ఎక్సెప్షన్స్. ఎక్సెప్షన్ నెంబర్ 1 ఏంటంటే ఎప్పుడైనా సరే ఉమెన్కి ఏదైనా సర్జరీ జరిగిందనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు సర్జరీ చేయడం కానీ లేదా ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఇలాంటి సర్జరీ చేసినప్పుడు అప్పుడు దాన్ని రేప్గా కన్సిడర్ చేయకూడదు. అంటే సో దాన్ని సెక్షువల్ యాక్షన్గా కన్సిడర్ చేయకూడదు. అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే మెడికల్ ఆపరేషన్ దానికి రేప్ నుండి ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. మెడికల్ ఆపరేషన్ ఒకటేనా అంటే ఇది ఒకటే కాదు, దాంతోపాటు ఎవరైతే గనక హస్బెండ్ తన యొక్క మ్యారీడ్ వైఫ్ ఎవరైతే ఉంటారో నాట్ లెస్ దాన్ 15 ఇయర్స్ కన్నా తక్కువగా లేనటువంటి తన వైఫ్ పైన కూడా ఇలా సెక్షువల్ థింగ్ ఏదైనా చేసినా కూడా దాన్ని మ్యారిటల్ రేప్ కన్సిడర్ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. 2 ఎక్సెప్షన్స్. ఇక్కడ 15 అని ఇచ్చారు. ఇది ఎప్పుడు జరిగింది మనకు ఐపీసీలో 1860లో యాడ్ చేశారు. 1860 అప్పుడు మనకి 15 ఇయర్సే. దాని తర్వాత ఇప్పుడు మనకి అసలు 18 ఇయర్స్ కన్నా ముందు అసలు అది మ్యారేజబుల్ ఏజే కాదు కాబట్టి ఇప్పుడు జనరల్గా మనము నాట్ లెస్ దాన్ 18 ఇయర్స్ అని మనం ఫాలో అవ్వచ్చు. ఇది ఈ విధంగా 2 ఎక్సెప్షన్స్. అంటే ఎక్సెప్షన్ నెంబర్ 1 మెడికల్ ఆపరేషన్ విషయంలో దీన్ని రేప్గా కన్సిడర్ చేయం. దాంతోపాటు ఎక్సెప్షన్ నెంబర్ 2 ఒకవేళ హస్బెండ్ తన యొక్క
వైఫ్ కనీసం ఎన్ని ఇయర్స్ ఉండాలి, 15 ఇయర్స్ ఉండాలి. తన యొక్క వైఫ్ పైన ఏదైనా సరే సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేస్తే కనుక అప్పుడు దాన్ని రేప్గా కన్సిడర్ చేయము అని చెప్పేసి సెక్షన్ 375 ఎక్సెప్షన్ ఇచ్చింది. ఇప్పుడు చాలామంది ఉమెన్ యాక్టివిస్ట్స్ ఏమంటున్నారంటే కనుక ఈ ఎక్సెప్షన్ను తీసివేయండి. చాలామంది ఉమెన్ గ్రూప్ యాక్టివిస్ట్ ఏమంటున్నారంటే ఈ ఎక్సెప్షన్ని తీసివేయండి. అంటే ఏదైతే కనుక హస్బెండ్ వైఫ్ పైన ఈ సెక్షువల్ వైలెన్స్ లేదా వైఫ్కి నచ్చకపోయినా కూడా సెక్స్ చేసినట్టయితే దాన్ని కూడా రేప్గా కన్సిడర్ చేయాలి అని చాలామంది అంటున్నారు. ఆ విషయంపైనే ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఒక సందర్భంలోనే ఒక జడ్జి ఏమో దీన్ని క్రైమ్గా కన్సిడర్ చేయాల్సిందే అన్నారు, ఇంకో జడ్జి ఏమో దీన్ని క్రైమ్గా కన్సిడర్ చేయకూడదు అన్నారు. దాన్ని మనం స్ప్లిట్ జడ్జిమెంట్ అంటున్నాం. స్ప్లిట్ జడ్జిమెంట్ గురించి ఇందాక మనం డిస్కస్ చేసాం. మరి ఈ కాంటెక్స్ట్లో మనం డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే అసలు మనకిది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదా ఇండియన్ లాస్లో మీకు అర్థం కావాల్సిన స్టూడెంట్స్ మనకి 2 టైప్స్ ఆఫ్ రాంగ్ లేదా 2 టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి. మన ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉంటాయి స్టూడెంట్స్. అవేంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే ప్రైవేట్ క్రైమ్. సెకండ్ వన్ ఏంటంటే పబ్లిక్ క్రైమ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ప్రైవేట్ క్రైమ్, సెకండ్ వన్ పబ్లిక్ క్రైమ్. ఈ పబ్లిక్ క్రైమ్స్ అంటే దేన్ని మనం పబ్లిక్ క్రైమ్ అంటామని చెప్పేసి డెఫినేషన్ ఇచ్చేది ఏంటంటే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అనేది డెఫినేషన్ ఇస్తుంది. మరి ఈ క్రైమ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మనకి సిఆర్పిసి అనేది ఇంప్లిమెంటేషన్ పార్ట్. అదే ప్రైవేట్ రాంగ్స్ అనుకోండి, ప్రైవేట్ క్రైమ్స్ గురించి చెప్పేది మనకి సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్. ఇప్పటి వరకు రేప్ అనేది ఈ యొక్క ఐపీసీలో ఇవ్వలేదు, ఎక్సెప్షన్ ఇచ్చారు. అంటే ఉమెన్కి ఈ యొక్క మెరిటల్ రేప్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ తనకి ఇష్టం లేకున్నా తన హస్బెండ్ తనపైన బలవంతంగా సెక్స్ చేశారంటే కనుక ఈ యొక్క ఉమెన్కి ఎలాంటి ఈ యొక్క ఆప్షన్ లేదు. ఏ ఆప్షను? పబ్లిక్ రాంగ్ విషయంలో ఆప్షన్ లేదు, బట్ ప్రైవేట్ రాంగ్ విషయంలో ఆప్షన్ ఉంది. అంటే ఉమెన్ కెన్ గెట్ రిలీఫ్. ఉమెన్కి రిలీఫ్ ఉంటుందన్నమాట. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కనుక సివిల్ క్రైమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలీఫ్ ఉంటుంది, నాట్ ద క్రిమినల్ క్రైమ్స్. మరి ఇండియాలో సివిల్ క్రైమ్స్ ఉమెన్కి సంబంధించినటువంటి ఈ యొక్క అంటే హస్బెండ్ ఉమెన్ని సెక్సువల్గా హరాస్ చేసినా లేదా దీనికి సంబంధించినటువంటి ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే దీనికి సంబంధించిన రిలీఫ్ ఎక్కడ ఉంటుందంటే మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. అంటే ఇప్పటివరకు ఉమెన్కి కేవలం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో మాత్రమే రిలీఫ్ ఉంది. ఉమెన్కి ఐపీసీలో రిలీఫ్ లేదు. ఇప్పుడు ఐపీసీలో కూడా దీన్ని క్రైమ్గా చేయాలి అని చెప్పేసి చాలామంది అంటున్నటువంటి విషయం స్టూడెంట్స్. మరి ఈ కాంటెక్స్లో అసలు మన భారతదేశంలో ఐపీసీలో ఈ మ్యారిటల్ రేప్ దీనికి ఎందుకు ఎక్సెప్షన్ ఇచ్చాం మనము? ఎందుకు ఎక్సెప్షన్ ఇచ్చామంటే కనుక బ్రిటిష్ టైంలో మనకు ఈ యొక్క ఐపీసీ అనేది రాబడింది కదా 1860. ఈవెన్ మీకు చాలాసార్లు క్లాస్లో చెప్పాను. ఈవెన్ మెకాలే ఆల్సో ఇంట్రడ్యూస్ ద సెడిషన్. మనకు నెక్స్ట్ వీడియోలోనే మీకు సెడిషన్ గురించి చెప్తాను. సెడిషన్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా బ్రిటిష్ వాళ్ళ టైంలోనే. మరి ఆ కాన్సెప్ట్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఐపీసీలో వాళ్ళు ఎలాంటి నామ్స్ ఫాలో అయ్యారంటే కనుక వాళ్ళు ఫాలో అయింది ఏంటంటే ఈ యొక్క డాక్ట్రైన్ ఆఫ్ హేల్ అన్నటువంటి జడ్జ్ ఏం ఫాలో అయ్యారంటే కనుక డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్ అనేదాన్ని ఫాలో అయ్యారు స్టూడెంట్స్. హేల్ ఏం ఫాలో అయ్యారంటే కనుక డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్. ఏంటి అసలు ఈ డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక్కసారి ఒక ఉమెన్ మ్యారేజ్ చేసుకుందంటే కనుక ఉమెన్కు ఉన్నటువంటి లీగల్ రైట్స్ తనకు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి హక్కులన్నీ కూడా రద్దు అవుతాయి అని చెప్పేసి ఈ యొక్క డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్ చెప్తుంది. దీన్నే ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఫాలో అయిపోయి ఐపీసీలో ఈ యొక్క మ్యారిటల్ రేప్ అనే దానికి ఎక్సెప్షన్ ఇచ్చారు. అంటే ఐపీసీ ఫాలో అయినటువంటి ప్రిన్సిపల్ ఏంటి స్టూడెంట్స్ ఏంటంటే కనుక ఒకసారి మహిళకి మ్యారేజ్ ఏంటంటే కనుక తనకు ఉన్నటువంటి హక్కులన్నీ వదిలేసుకోవడమే అని చెప్పేసి. మరి ఇప్పుడున్న కాలంలో జరుగుతుందా? లేదు. అంతెందుకు సుప్రీంకోర్టు ఈవెన్ అడల్టరీని కూడా అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని రోజులుగా ఏముండేది? మ్యారేజ్ అయిన తర్వాత వైఫ్ ఎవరితోని సంబంధం పెట్టుకున్నా కూడా అది క్రైమ్ ఉండేది కాదు. బట్ హస్బెండ్ ఎవరితో సంబంధం పెట్టుకున్నా క్రైమ్ ఉండేది కాదు. అదే వైఫ్ ఎవరితోనైనా సంబంధం పెట్టుకుంటే మాత్రం క్రైమ్ ఉండేది. ఇలా జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదనే అడల్టరీ నాట్ ఏ క్రైమ్, అడల్టరీ అనేది క్రైమ్ కాదు అని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే మన భారతదేశంలో ఇండియాలో సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? ఉమెన్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా ఉమెన్కి సపరేట్గా లీగల్ రైట్స్ ఉంటాయి. దాంతోపాటు ఉమెన్ తన యొక్క బాడీని ఎలా ఉపయోగించుకోవాలి
అంటే తనకు నచ్చినట్టుగా తన శరీరాన్ని ఉపయోగించుకునేటటువంటి ఉమెన్కి రైట్ ఉంటుంది. దాన్ని మనము రైట్ ఆఫ్ బాడీ ఇంటిగ్రిటీ, బాడీలీ ఇంటిగ్రిటీ అంటారు స్టూడెంట్స్. బాడీలీ ఇంటిగ్రిటీ, ఉమెన్కి సంబంధించినటువంటి బాడీలీ ఇంటిగ్రిటీ అనేది మనకి రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్లో ఒక పార్ట్ అని కూడా మనకి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇవన్నీ జడ్జిమెంట్స్ విన్న తర్వాత మనకి ఏమర్థం కావాలంటే బ్రిటిష్ వాళ్ళు ఏవైతే కనుక ఏ సిద్ధాంతం అయితే తీసుకొచ్చారో, ఏ డాక్ట్రైన్ అయితే తీసుకున్నారో ఉమెన్కి సపరేట్గా రైట్స్ ఉండవు అనేది, అది ఇప్పుడున్నటువంటి రోజులలో కరెక్ట్ కాదు. ఉమెన్కి రైట్స్ సపరేట్ లీగల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి మనం యొక్క మ్యారిటల్ రేప్ని క్రైమ్గా కన్సిడర్ చేయాల్సిందే అని మనం చెప్పొచ్చు. అఫ్ కోర్స్ ఇది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు. ఏ విధంగా ఇప్పుడు మనం డొమెస్టిక్ వైలెన్స్ కేసులు చూస్తున్నాం. కొన్నిసార్లు కట్నం కోసం వేధిస్తున్నారని చెప్పేసి రాంగ్గా కూడా కోర్టు కేసులు ఫైల్ చేస్తున్నారు, అంటే ఎలాంటి రీజన్ లేకుండా కూడా. ఇలా మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దాంతోపాటు చాలామంది ఏమంటున్నారంటే మ్యారిటల్ రేప్ అనే దాన్ని క్రైమ్గా కన్సిడర్ చేస్తే కనుక ఏమవుతుంది, మన ఇండియాలో ఉన్నటువంటి మ్యారేజ్ అన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, ఈ యొక్క పెళ్ళి అనేది ఏదైతే కనుక ఇన్స్టిట్యూషన్ ఉందో ఇది మొత్తం కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ యొక్క మన సమాజానికే నష్టం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి గతంలో లా కమిషన్ కూడా రికమెండ్ చేసింది. మరి లా కమిషన్ రికమెండ్ చేసిన తర్వాత జేఎస్ వర్మ కమిటీ ఏం చెప్పిందో కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. మరి ఇప్పుడు ఈ టాపిక్లో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు మ్యారిటల్ రేప్ అనే టాపిక్ని ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్? ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, రీసెంట్గా ఏ హైకోర్టు స్ప్లిట్ వర్డిక్ట్ ఇచ్చింది? ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు అనేది స్ప్లిట్ వర్డిక్ట్ ఇచ్చింది. స్ప్లిట్ వర్డిక్ట్ అంటే మీనింగ్ ఏంది? ఇద్దరు జడ్జిలు కూడా ఒకరేమో మ్యారిటల్ రేప్ని క్రైమ్ అన్నారు, ఇంకొకరేమో దీన్ని క్రైమ్గా కన్సిడర్ చేయకూడదు అన్నారు. ఈ కేసు ఎప్పుడు ఫైల్ అయింది సుప్రీంకోర్టులో? 2015లో ఫైల్ అయితే కనుక ఫైనల్గా ఇప్పుడు హైకోర్టులో ఫైల్ అయింది 2015లో. జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది స్టూడెంట్స్? మొన్న మే 11 రోజు ఈ యొక్క స్ప్లిట్ వర్డిక్ట్ అనేది రావడం జరిగింది. ఈ కేసు దేనికి సంబంధించింది అంటే మీకు ఇందాక చెప్పినట్టు ఐపీసీ సెక్షన్ 375లో ఏదైతే కనుక మ్యారిటల్ క్రైమ్కి ఎక్సెప్షన్ ఇచ్చారో ఆ ఎక్సెప్షన్ని తీసివేయండి అని ఈ కేసు ఫైల్ అయింది స్టూడెంట్స్. ఓకే, సెక్షన్ 375లో ఇచ్చినటువంటి ఎక్సెప్షన్స్ రెండని మీకు చెప్పాను. ఏంటా రెండు ఎక్సెప్షన్స్? ఒకటేమో మెడికల్ ప్రొసీజర్ అని చెప్పాను, ఇంకొకటేమో సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ ద వైఫ్ నాట్ లెస్ దాన్ 15 years. ఒకవేళ వైఫ్ 15 years కన్నా ఎక్కువ ఉంటే కనుక మినిమం ఉండాలి. 15 years కన్నా ఎక్కువ ఉన్నటువంటి వైఫ్ పైన హస్బెండ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ని మనం అంటే సెక్స్ని మనం ఈ యొక్క క్రైమ్ అని మనం చెప్పలేమని చెప్పేసి. మ్యారిటల్ క్రైమ్ అంటే మీనింగ్ ఏంటంటే సెక్షువల్ మనకి సెక్షన్ 375 ఏం చెప్తుందంటే కనుక హస్బెండ్ వైఫ్ పైన ఎలాంటి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినా కూడా దాన్ని మనం క్రైమ్గా కన్సిడర్ చేయలేము అని చెప్తుంది. ఇండియాలో ఉమెన్కి ఈ యొక్క సివిల్ కేసు మాత్రమే వేయగలుగుతుంది, క్రిమినల్ కేసు వేయలేదు. మ్యారిటల్ రేప్ ప్రకారం సివిల్ కేసు దేని ప్రకారం ఫైల్ చేయొచ్చు అని నేను చెప్పాను మీకు? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారము ఫైల్ చేయొచ్చు అని చెప్పాను. అలానే 2005 అంటే మీకు ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను? 2005 అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా 2005, అలానే రైట్ టు ఇన్ఫర్మేషన్ 2005, మన్రేగా 2005, అలానే యుఎస్ సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్స్ 2005 అగ్రిమెంట్స్ మనం ఫస్ట్ ఫ్రేమ్వర్క్ పైన సైన్ చేసుకుంది. అలానే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005, ఇండియాలో వ్యాట్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు 2005. ఆల్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ 2005. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో ఈ యొక్క సెక్షువల్ అబ్యూస్, ఒకవేళ హస్బెండ్ వైఫ్ పైన సెక్షువల్ అబ్యూస్ చేస్తే వైఫ్ కేసు పెట్టచ్చు అని మాత్రమే ఉంటుంది. అక్కడ మ్యారిటల్ రేప్ అనేది కూడా ఏముండదు. లా కమిషన్ ఏం చెప్పింది? లా కమిషన్ మ్యారిటల్ రేప్ అనే దాన్ని క్రైమ్గా కన్సిడర్ చేయకపోతేనే బెటర్, చేస్తే సంసారాలు ఊలిపోయే అవకాశం ఉంది అని చెప్పింది అనమాట. బట్ జేఎస్ వర్మ కమిటీ 2012లో జేఎస్ వర్మ కమిటీ కొన్ని రికమెండేషన్ చేసింది. ఆ యొక్క రికమెండేషన్ ప్రకారం జేఎస్ వర్మ కమిటీ యొక్క రికమెండేషన్ ప్రకారము మన భారతదేశంలో ఉన్నటువంటి క్రిమినల్ రాస్లో కొన్ని సవరణలు, కొన్ని చేంజెస్ తీసుకొచ్చాము. అప్పుడే మనము ఈ యొక్క మ్యారిటల్ రేప్ని కూడా క్రైమ్గా చేయాల్సింది, కాకపోతే అప్పుడు చేయలేదు. ఈవెన్ పార్లమెంట్ కూడా ఏం చెప్పిందంటే కనుక ఒకసారి మెంబర్ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ మ్యారిటల్ రేప్ని మీరు క్రైమ్గా చేసే అవకాశంగా ఉందా అంటే కనుక అవకాశం లేదు, ఎందుకంటే మ్యారిటల్ రేప్ని మేము క్రైమ్ చేస్తే కనుక అప్పుడు ఈ యొక్క ఫ్యామిలీ సిస్టమ్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పారు. మరి అసలు ఈ యొక్క ఐపీసీ సెక్షన్ 375లో మ్యారిటల్ రేప్ అనే దానికి ఎక్సెప్షన్ ఎందుకు ఇచ్చామంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు హేల్ అనేటువంటి జడ్జ్ ఏం ఫాలో అయ్యారు? ఇతను ఫాలో అయినటువంటి డాక్ట్రైన్ పేరు ఏంటంటే డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్. ఇతను ఏం చెప్తున్నారు? డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్ ప్రకారము ఒకసారి ఒక మహిళ
తను పెళ్లి చేసుకున్నట్టే కనుక ఒక వ్యక్తిని తనకు ఉన్నటువంటి కాన్జుగల్ రైట్స్, తనకు ఉన్నటువంటి సెక్షువల్ రైట్స్ అన్నింటిని కూడా వదిలేసుకున్నట్టే అని చెప్తున్నారు. కాబట్టి మహిళకు ఎలాంటి ఇండివిజువల్ రైట్స్ ఉండవు అని చెప్పేసి. కాకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అడల్టరీ విషయంలో సెక్షన్ 497 అడల్టరీ ప్రకారం ఏముండే, అడల్టరీ ప్రకారము మేల్కి ఎలాంటి పనిష్మెంట్ ఉండేది కాదు, ఫీమేల్కి మాత్రమే పనిష్మెంట్ ఉండేది. అది రాంగ్. సో క్రైమ్ ముందు ఇద్దరు సమానలే అని చెప్పేసి అడల్టరీ లాంటి దాన్ని కూడా క్రైమ్ నుంచి తీసేసింది. మరి ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఉమెన్కి ఈ యొక్క సపరేట్ లీగల్ రైట్ ఉన్నటువంటి గుర్తిస్తున్నటువంటి ఈ సందర్భంలో మనము ఈ యొక్క మ్యారిటల్ రేప్ అనే దాన్ని క్రైమ్గా చేయాల్సిందే అని మనం చెప్పొచ్చు. మరి అక్రాస్ ద వరల్డ్ చూసినట్టయితే కనుక అవుట్ ఆఫ్ 185 కంట్రీస్ అరౌండ్ 77 కంట్రీస్లో ఈ యొక్క మ్యారిటల్ రేప్ అనేది క్రైమ్గా ఉంది. క్రైమ్ లేనటువంటి కంట్రీస్ ఏంటంటే ఇండియా కానీ మన పక్కన్నటువంటి సింగపూర్ కానీ శ్రీలంక కానీ ఇలాంటి కంట్రీలో మాత్రమే మ్యారిటల్ రేప్ అనేది క్రైమ్గా లేదు. స్టూడెంట్స్ ఆర్గ్యుమెంట్ చాలామంది దీన్ని క్రైమ్గా చేయాలనే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే మ్యారేజ్ అనేది ఉమెన్ పైన సెక్షువల్ వైలెన్స్ చేయడానికి ఒక లైసెన్స్ కాదు, హస్బెండ్ ఏది చేసినా కూడా అది లీగల్ అని చెప్పేటటువంటి రైట్ కాదు మ్యారేజ్ అనేది. అలానే డాక్ట్రిన్ ఆఫ్ కోవర్చర్ ఇది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో తీసుకొచ్చినటువంటి రూల్ ఇది ఇప్పటికి కూడా మనకు అప్లికేబుల్ చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సిట్యుయేషన్. దాంతోపాటు ఇండియాలో రూల్స్ అనేవి ఎవాల్వ్ అవుతున్నాయి, లాస్ అనేవి ఎవాల్వ్ అవుతున్నాయి. ఈవెన్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అనేది కూడా మనకు ఫండమెంటల్ రైట్ ఉంది. ఈవెన్ జేఎస్ వర్మా కమిటీ కూడా చెప్పింది. ఈ సందర్భంలో మనం దీన్ని క్రైమ్గా చేయడానికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా కన్సిడర్ చేయాలి. దాంతోపాటు దీన్ని క్రైమ్ చేయొద్దు అనే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంది, ఎప్పుడైతే కనుక మ్యారిటల్ రేప్ని క్రైమ్ చేశామో అప్పుడు దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని మిస్యూజ్ చేస్తున్నారు. మన ఇండియాలో డిఫరెంట్ రిలీజన్స్ ఉన్నాయి, వాళ్ళకు డిఫరెంట్ కల్చర్ ఉంది. మరి దేన్ని మ్యారిటల్ రేపు కన్సిడర్ చేస్తాం, దేన్ని మ్యారిటల్ రేపు కన్సిడర్ చేయము అనే దాని విషయంలో కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని క్రైమ్గా చేయొద్దు అంటున్నారు. మరి మనకు సొల్యూషన్ ఏంటంటే స్టూడెంట్స్ మన ఇండియాలో ఇప్పుడు మేల్కి ఫీమేల్కి ఇండివిజువల్గా లీగల్ రైట్స్ ఉన్నాయి. ఇండివిజువల్గా లీగల్ రైట్స్ ఉన్నటువంటి ఈ సందర్భంలో మనము ఈ యొక్క మ్యారిటల్ రైప్ ఏదైతే ఉందో దాన్ని క్రైమ్గా చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని మనం కంక్లూడ్ చేయొచ్చు. దాంతోపాటు ఇందులో మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ ఏంటి ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే మ్యారిటల్ రేప్ ఏంటి, ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది, స్ప్లిట్ జడ్జ్మెంట్ ఏంటి, స్ప్లిట్ జడ్జ్మెంట్కి ఉన్నటువంటి సొల్యూషన్స్ ఏంటి, అలానే ఐపీసీ సెక్షన్ 375 రేప్ గురించి ఏ ఎక్సెప్షన్స్ ఇచ్చింది, మ్యారిటల్ రేప్కి ఇచ్చినటువంటి ఎక్సెప్షన్ ఏంది, దాంతోపాటు ఇండియాలో ఉమెన్కి కేవలం సివిల్ కేసు మాత్రమే ఫైల్ చేయగలుగుతుంది, మ్యారిటల్ రేప్కి సంబంధించి క్రిమినల్ కేసు ఫైల్ చేయలేదు. సివిల్ కేసు కూడా ఏ యాక్ట్ ప్రకారం, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారం కేసు ఫైల్ చేయగలుగుతుందని మనం డిస్కస్ చేశాం. దాంతోపాటు డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్ అంటే ఏంటి, అలానే రీసెంట్గా సుప్రీంకోర్టు ఉమెన్కు ఉన్నటువంటి ఇండివిజువల్ రైట్స్ని ఎలా గుర్తిస్తూ వచ్చింది, అందులో భాగంగానే అడల్టరీని కూడా ఈ యొక్క క్రైమ్ కాదు అని చెప్పడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకు మ్యారిటల్ రేప్ అనేటువంటి టాపిక్.